భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆనందపురం మండలం రామవరం పంచాయతీకి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు భీమిలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకరపూడి వరహాల రాజు, ఆయన కుమారుడు వైసీపీ పాడేరు ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రాజు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. బుధవారం సోంట్యాంలో జరిగిన సభలో భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ 2014-19 మధ్యలో మంత్రిగా గంట శ్రీనివాసరావు పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే 2024లో ప్రజలు ఆయనకు 92,000కు పైగా భారీ మెజారిటీ ఇచ్చారని చెప్పారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో గంట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరామన్నారు. గంట ఏ బాధ్యతలు అప్పచెప్పినా వాటిని నిర్వర్తించి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. కనమం ఎంపీటీసీ గొలగాని కృష్ణ, మాజీ సర్పంచ్ సీతారామరాజు, సోంట్యాం సొసైటీ మాజీ డైరెక్టర్ ఎం సత్యబాబు సహా 200 మంది గంట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, లొడగల అప్పారావు, తర్లువాడ సర్పంచ్ బీఆర్బీ నాయుడు, గట్టమనేని సుభాష్ చంద్రబోస్, టీడీపీ నాయకులు డిఏఎన్ రాజు, తాట్రాజు అప్పారావు, కె దామోదర్రావు, కాళ్ల నగేష్ కుమార్, అప్పలరాము తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆయన అఖండ మెజారిటీతో 2024 ఎలక్షన్లో కనీ విని ఎరుగని రీతిలో 95,000 మెజారిటీతో ఈ ప్రజలు, అది ఎవరి వల్ల కాదు, అది మీరు చేసిన ఒక్క అభివృద్ధి వల్లనే మీకు ఇది సాధ్యపడింది సార్. ఇక మీదట మేము కూడా మీ అభివృద్ధిలో అడుగులో అడుగు వేస్తూ మీ సారథ్యంలో ఈ భీమిలి నియోజకవర్గానికి కానీ పంచాయతీలకు కానీ అభివృద్ధి చేయడానికి మీ వంతు సహకారంగా, మా వంతు సహకారంగా మీ ముందు నడుస్తామని, మీ వెనకాతల ఒక